గణపురంలో ఎమ్మెల్యేని గెలిపించడం, తర్వాత నాకు ఇన్ఛార్జ్ ఇచ్చిన జనగాం ఎమ్మెల్యేని గెలిపించడం, అభివక్త వరంగల్ జిల్లాలో 12 స్థానాలు ఉంటే 2 నియోజకవర్గాలు నేను ప్రాతినిధ్యం వహించిన గెలవడం అనేది ప్రజలందరూ గుర్తించిండ్రు. అయినా కూడా ఎలక్షన్లు అయిపోయిన కాడి నుండి నేటి వరకు ఎలాంటి పిలుపు రాలేదు, పార్టీ నుండి ఎలాంటి అప్రిసియేషన్ లేదు, ఎలాంటి గుర్తింపు లేదు. గుర్తింపు విషయంలో చేసిన పనితనానికి మరి అది పరాకాష్ట అవుతుంది, అట్లా కాలే. అందుకోసమే నియోజకవర్గం తిరుగుతున్నప్పుడు నేను ఎన్నడూ కూడా ప్రజా జీవితం నుంచి దూరం లేను. ఆత్మీయతను పంచుకోవడం, ప్రజా సంబంధాలు అప్పటి నుండి అట్లాగే ఉన్నాయి. కాబట్టి మరి ప్రజల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళలో ఉన్న తీవ్ర అసంతృప్తి మరి కనబడుతూ ఉన్నది. అంతేకాకుండా అప్రజాస్వామికంగా ఈరోజు ప్రభుత్వాన్ని కూల్చేస్తామనే మాటలు మరి ఒక ప్రజాస్వామ్యవాదిగా బాధ ఇస్తూ ఉంది. అధిష్టానము 6 నెలల్లో కేసీఆర్ సీఎం అవుతాడని మాట్లాడు కావచ్చు, లేదా మేము 39 ఉన్నాము, 7 ఎంఐఎం, 8 మంది బీజేపీ ఉన్నారు, మేము తలుచుకుంటే కూలిపోవడం ఎంత పని కాదన్నట్టు స్థానిక నాయకులు మాట్లాడడం అది నిజంగా బాధాకరం. అయినా కూడా ఇన్ని రోజులు చూసుకుంటూ వచ్చినాం, కానీ ప్రజల్లోకి వెళ్ళినప్పుడు తీవ్ర వ్యతిరేకత కనిపిస్తుంది. కాబట్టి త్వరలోనే నా అనుచర వర్గము, అదేవిధంగా దళిత నాయకులు, నేను రాష్ట్రంలో అనేక సందర్భాల్లో రాష్ట్రం మొత్తం కూడా తిరిగిన సందర్భాలు ఉన్నాయి. ముందుగా ఎంఆర్పీఎస్ కన్వీనర్గా తెలంగాణ మొత్తం తిరిగాను. రెండవది కాంగ్రెస్ ఫోరం ఫర్ తెలంగాణ అన్నప్పుడు తెలంగాణ మొత్తం తిరగడం, తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్తో తెలంగాణ మొత్తం తిరగడం, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రిగా తెలంగాణ మొత్తం కూడా తిరగడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం మొత్తంలో నలుమూలలో ఉన్న నా అభిమానులు కావచ్చు, దళిత నాయకులు కావచ్చు, నా మీద తీవ్ర ఒత్తిడి తీసుకురావడం జరుగుతూ ఉన్నది. మాదిగా అస్తిత్వం కోసం, మాదిగా ఆత్మగౌరవం కోసం మీరు ఏదైనా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి వారు మాట్లాడడం జరిగింది. కొన్ని సందర్భాలలో వారు నన్ను మరి దూషించడం కూడా జరిగింది. నిజంగా దళిత జాతికి మరి నా వల్ల ఆత్మగౌరవం కోల్పోయే పరిస్థితి రావద్దు. దానికి నేను దళితులందరూ కూడా క్షమాపణ చెప్తున్నా. తప్పకుండా మీ అందరి నిర్ణయాన్ని బట్టి రాబోయే రోజుల్లో అతి త్వరలోనే నేను ఒక నిర్ణయం తీసుకుంటున్నా. మీ ఆలోచనకు